ఆడుదామాంధ్ర దేశ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో ఆడుదామాంధ్ర క్రీడలు జరుగుతున్నాయన్నారు. గుంటూరు జిల్లా నల్లపాడు లైహోలా ప్రాంగణానికి వెళ్లిన సీఎం మాట్లాడుతూ ప్రతి ఊరిలో జరిగే ఈ క్రీడలతో వ్యాయామం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆరోగ్యం సరిగా ఉండాలంటే జీవితంలో క్రీడలు ఎంత అవసరమో తెలుస్తుందని జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వలన బీపీ, షుగర్లు కంట్రోల్ అవుతాయన్నారు. దేశం మొత్తం గర్వపడే విధంగా విలేజ్ క్లినిక్ల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతున్నామన్నారు. బీపీ, షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా రాకుండా జాగ్రత్త పడాలన్నా క్రీడలు, వ్యాయామం ఎంతో అవసరమని జగన్ పేర్కొన్నారు. తాడిపోయిన బాజీ 2 బ్యాట్స్ ఉన్నాయి. అలాగే హాట్ టెన్నిస్ బాల్స్ 6, స్టంప్స్ 6, వికెట్ కీపింగ్ లో 1 పెయిర్, కిట్ బ్యాగ్ 1 ఉంది. దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందజేస్తున్నారు. తర్వాత తాడిపోయిన బాజీ అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా. క్రికెట్ కిట్ ను ఉమెన్ క్రికెటర్ అందుకుంటున్నారు. ఇందులో 2 బ్యాట్స్, 6 హాట్ టెన్నిస్ బాల్స్, 6 స్టంప్స్, 1 పెయిర్ వికెట్ కీపింగ్ లో, అలాగే 1 కిట్ బ్యాగ్ కూడా ఇందులో ఉంది. దాన్ని ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా అందుకుంటున్నారు. ఈ సందర్భంగా నాతో పాటు ఇలా చేతుల పైకి ప్రమాణం చేయమని చెప్పి కూడా అడుగుతా ఉన్నా. ఆడుదామాంధ్ర టోర్నమెంటు 2023లో పాల్గొనుచున్న అందరి క్రీడాకారుల తరపున నేను ప్రమాణం చేయుచున్నాను. మేము నిజమైన క్రీడా స్ఫూర్తితో క్రీడల నియమ నిబంధనలను గౌరవిస్తూ మరియు వాటికి కట్టుబడి ఉంటూ ఆడుదామాంధ్ర టోర్నమెంట్లో పాల్గొంటామని ప్రమాణం చేస్తున్నాను. మనందరితో ప్రమాణం చేయించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు